గంగవరం మండలం అముజూరు గ్రామంలో 175 మందికి జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా గెలిపించుకుంటారని ప్రజలందరూ మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నానారపు కళ్యాణి శ్రీనివాస్, డిసిఎంఎస్ డైరెక్టర్ పెట్ట శ్రీనివాస్, ఎంపీపీ పంపన నాగమణి, ఎంపీటీసీ కపిల్ పామర్రు, వైస్ ఎంపీపీ మధుబాలకొండ, సొసైటీ చైర్మన్ సాద ఏడుకొండలు, బీసీ అధ్యక్షులు జితుకు శ్యామ్ ప్రసాద్, కన్నిన్సర్ గెద్దాడ సతీష్, పెంకి రవిచంద్ర, మేడిశెట్టి శ్రీనివాస్, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. అమ్మ ఒకసారి పట్టాలు కిందకి దించి, వెనకాల కిందకి దించండి, ఫేస్లు కనబడతలేదు, పట్టాలు కిందకి దించేయండి. ఇక్కడ వేదికను అలంకరించిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, అమ్జూరు గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. జగన్ ముఖ్యమంత్రి అయిన 4 సంవత్సరాల 11 నెలలు అవుతుంది. నా పేరు పెంకి రవిచంద్ర, గ్రామ సచివాలయ కన్వీనర్ని. రామచంద్రాపురం నియోజకవర్గం, కే గంగవరం మండలం, అమ్ముజూరు గ్రామం. మా ఊరిలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ అయితే 175 మంది లబ్ధిదారులు ఉన్నారండి. ఇంచుమించు 50% అబవ్గా ప్రతి ఒక్కరు కూడా ఈ గృహాలు నిర్మించుకుని జగనన్నకి మద్దతుగా మా ఊరు నవరత్నాలకి జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా ఊరు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జగనన్నకి మంచి మద్దతు ఇస్తూ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, మా ఊరి తరపున అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని మేము సూర్యప్రకాష్ గారికి హామీ ఇస్తున్నామండి. ఏం చెప్పాలి? అందరికీ నమస్కారం. ఇవాళ మా గ్రామం అయినటువంటి అముజూరు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, అది కూడా వారికి రిజిస్ట్రేషన్ చేయించి మరి జగన్ గారు ప్రజల వెన్నంటే ఉన్నారని చెప్పుకోవడానికి ఇది ఒక మూలకారకం. నవరత్నాలలో భాగంగా ఏదైతే పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చారో హామీకి అనుగుణంగానే ఈరోజు లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ చేయించి ఈ యొక్క 172 పట్టాలు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇస్తున్నారు. మరి ఈ కార్యక్రమంతో మా ఊరి గ్రామ మహిళా సోదరులందరూ కూడా జగనన్నకే మా మద్దతు, జగనన్నదే విజయం, మేము జగన్ వెంటే ఉన్నాం, పేన గుర్తుపై మా అమూల్యమైన ఓటు ముద్రను వేసి జగన్ గారిని మరి ఒకసారి మా సీఎంగా తీర్చిదిద్దుదామని సభామూలకంగా ఈ యొక్క మీటింగ్లో అందరూ కూడా చెప్పి ఉన్నారు. నా పేరు ఎన్ శ్రీనివాస్ అండి, మాది అమ్జూరు గ్రామం. నేను అమ్జూరు గ్రామ సర్పంచ్ని. ఈరోజు జగనన్న పేద ఇల్లు పట్టాలు పంపిణీ చేసేవండి 175 మందికి. మాకు అమ్జూరు గ్రామ ప్రజలందరూ కూడా జగన్ని మళ్ళీ రెండోసారి సీఎంగా చూడాలి అని కోరుకున్నారండి. అంతేకాకుండా ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్, మా ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ గారిని అక్కడ మెజార్టీ ఇస్తామని మాకు అమ్జూరు గ్రామ ప్రజలందరూ మాకు మాట ఇచ్చారండి. ఆ ప్రకారంగా జగన్ సీఎం చేసి ఇక్కడ మా సూర్యప్రకాష్ని మంచి భారీ మెజార్టీతో నగ్గించుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను మాది అమ్జూరు గ్రామం సర్పంచ్ అండి. మా గ్రామంలో ప్రజలందరూ కూడా జగనన్న పథకాలన్నీ కూడా లబ్ధి పొందినామని చాలా సంతోషంగా ఆనందంతో ఉన్నారండి. మరి అలాగే మన జగన్ సీఎం సార్గా చూడాలని రెండోసారి చాలా ప్రయత్నించేది. ఇల్లు పట్టాలు కూడా ఇచ్చారండి. 175 ఇల్లు పట్టాలు ఇచ్చారండి. 70 సంవత్సరాల కిందట ఎవరు ఇవ్వలేదండి. ఇప్పుడే వచ్చి నేను అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు.
మరి మన జగనన్నే సీఎం సార్గా చేస్తామనేసి అందరూ కోరుతూ ఉన్నారు. సూర్యప్రకాష్ గారు ఎమ్మెల్యే మెజారిటీగా చూడాలనేసి అందరూ కోరుకుంటున్నారు సార్.